టీడీపీ స్టేట్ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ మోసిన్ అహ్మద్ మాట్లాడారు. పొన్నూరు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రోసయ్య ధూళిపాల నరేంద్ర మీద చేస్తున్న విమర్శలు మానుకోవాలన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రేషన్ మాఫియాలో బన్న వాసు హత్య చేయబడ్డారు. పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. వారు విచారణ చేస్తారు. గత 2 రోజుల నుండి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. పొన్నూరులో ఎన్నికల్లో 2 నెలల ముందు వచ్చి గెలిచి హత్య రాజకీయాలు చేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి పొన్నూరులో వ్యాపారం మాత్రమే చేశారు. కేవలం షెల్టర్ కోసం జనసేనలోకి వచ్చావు. పోలీసులు కేసుల నుండి తప్పించుకునేందుకే జనసేనలోకి వచ్చావు. పొన్నూరు నియోజకవర్గంలో కార్యకర్తలను బలి చేసిన నాయకుడు రోసయ్య. ధూళిపాల నరేంద్ర జనసేన సిద్ధాంతాలను పాటిస్తున్నారు. పొన్నూరులో గ్రూప్ రాజకీయాలు చేయాలని చూస్తే ప్రజలే బుద్ధి చెప్తారు. పొన్నూరులో జనసేన టీడీపీ నేతల మధ్య గొడవలు సృష్టించాలని చూస్తున్నారని అన్నారు. ముందుగా మీడియా మిత్రులకి మరియు ఈ ప్రెస్ మీట్ని వీక్షిస్తున్న ప్రజానికానందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, నిన్న పొన్నూరు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీ కిలారి రోసయ్య గారు, ప్రస్తుత జనసేన పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అనేక మాటలు మాట్లాడటం జరిగింది. అందులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో పొన్నూరులో రేషన్ మాఫియా ద్వారా బర్నవాసు అనే వ్యక్తి హత్య చేయబడ్డారు. ఆ హత్యకి గతంలో కొన్ని పేర్లు చేర్చి పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో కానీ టీవీ మాధ్యమాల్లో కానీ కిలారి వెంకట రోసయ్య గారికి నోటీసులు సిఐడి ఇచ్చిందని ఒక వార్త నడవటం, దానికి కౌంటర్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే ఇది ఆయన వ్యక్తిగత విషయం, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇది జరగటం, ఆ రోజు పొన్నూరు ప్రజలు ఆయన దీంట్లో ఉన్నారా లేదా అన్న మాట పక్కన పెడితే ఆయన ప్రమేయం ఉందని ఆ రోజు జనాలు చెప్పుకోవటం, ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ రోజు అధికార యంత్రాంగాన్ని ప్రెజర్ చేసి ఆయన పేరు లేకుండా చేసుకున్నారని ఒక వాదన ఉంది. కానీ మేము తెలుగుదేశం పార్టీగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఏ రోజు విమర్శలు చేయలేదు, ఏ రోజు ఆయన్ని 19 నుంచి 24 దాకా పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేసినటువంటి కిలారి వెంకట రోసయ్య నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనేక అసందర్భ వాక్యాలు మాట్లాడటం జరుగుతూ ఉంది. ఆయన 5 సంవత్సరాలు చేసిన పీరియడ్లో రేషన్ మాఫియా ఎంత జరిగింది, గ్రావెల్ మాఫియా ఎంత జరిగింది, ఈ పొన్నూరు నియోజక ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన కొన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. గాజులు దొడుక్కొని ఇంట్లో కూర్చోండి అని. 5 సంవత్సరాలు పరిపాలన చేసిన నువ్వు 2024లో పోటీ చేయడానికి ధైర్యం లేక ఇంట్లోకి వెళ్ళి గాజులు దొడుక్కొని కూర్చున్న విషయం పొన్నూరు నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు. ఇంకో విషయం మాట్లాడుతూ ఉన్నాడు, నాకు దమ్ము ధైర్యం టన్నులుగా ఉందని. నీకు దమ్ము ధైర్యం టన్నులుగా ఉంటే నువ్వు 1924 మధ్యలో 2900 కోట్లు గ్రావెల్లో అవినీతి చేసావని చెప్పేసి మేము నిరూపిస్తే, ప్రభుత్వం మారితే ఎక్కడైతే నిన్ను లోపలేస్తారో భయపడి నువ్వు పోయి ఇంట్లో కూర్చొని మరలా దాని నుంచి కాపాడుకోవడం కోసం, నీ అక్రమాలు కాపాడుకోవడం కోసం మళ్ళీ జనసేన కన్నం వేసుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నావు. ఎక్కడ నీకు దమ్ము ధైర్యం? అదే నీకు దమ్ము ధైర్యం ఉంటే 24లో నువ్వు పోటీ ఎందుకు చేయలేదు? పొన్నూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపించానన్న నువ్వు
మరి నిన్ను నీ అధిష్టానం పొన్నూరు నుంచి తీసేందుకు పక్కన పడేసింది. ఈయన చెప్తా ఉన్నాడు, నన్ను పొన్నూరు రానియకుండా ఉండటానికి అనేకమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి. మీరు గమనిస్తే 1994లో ధూళిపాల నరేంద్ర కుమార్ గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే వ్యక్తి ఇప్పటి వరకు ఒక్కడే ఉన్నాడు. అటువైపున కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ వ్యక్తులు మారుతున్నారు, కానీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారు లోకల్గా ఉండి అక్కడ స్థానిక రాజకీయాల్లో స్థానిక అభివృద్ధిలో ముందు పదం నడుపుతున్నాడు కాబట్టి ఆయన ఉన్నాడు. నువ్వు చెప్తా ఉన్నావు నేను జనసేన పార్టీలో చేరానని. నేను అడుగుతా ఉన్నాను, ఏ రోజైనా నువ్వు పొన్నూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులతో కలిసి మీటింగ్ వేసావా? మా నాయకుడు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు జనసేన నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఏ విధంగా చూస్తున్నారో జనసేన బీజేపీ నాయకుల్ని అంతే సమానంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి న్యాయం మనం అందరం కూడా పాటించాలని చెప్పేసి ఒక మాట అధిష్టానం నుంచి వచ్చింది కాబట్టి అందరం కూడా అనలమ్ముల్లాగా ఉండి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. జనసేన పార్టీలో ఉన్న మార్కండేయ బాబు గారు మాతో ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటూ అభివృద్ధిలో పాల్పంచుకుంటూ ఉన్నారు. జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఏ విధంగా నువ్వు జనసేన పార్టీ నాయకుల్ని అణగదొక్కుతున్నారని మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. ఇక్కడ మాకు ఒక డౌట్ వస్తూ ఉంది,